హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త, వైఎస్ జగన్‌కి మరో భారీ షాక్ అండి. ఇవన్నీ సీజ్ తీవ్ర టెన్షన్‌లో పార్టీ నేతలు. మరి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోనైతే ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ఏపీలో ప్రభుత్వం మారుతూ ఉండడంతో కొత్త రాజకీయం మొదలైంది ఇప్పుడు. ఈ నెల 12న చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరనుంది. కేంద్రంలోనూ టీడీపీ ప్రభుత్వంలో భాగస్వామిగా మారింది. చంద్రబాబు కేబినెట్లో ఏపీలో టీడీపీ, జనసేన భాగస్వాములు అవుతున్నాయి. ఇక జగన్ హయాంలో 5 ఏళ్ల పాలనలో తాము చేసిన అవినీతి ఆరోపణలపై విచారణ దిశగా టీడీపీ ముఖ్యులు అడుగు ముందేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు ముందే కీలక నిర్ణయాలైతే తీసుకుంటున్నారు. మొదటగా కార్యాలయాన్ని అయితే సీజ్ చేశారండి. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ కార్యాలయాన్ని ప్రభుత్వం అర్ధరాత్రి సీజ్ చేసింది. గనుల శాఖ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ ఖనిజ అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్, అలాగే మేనేజింగ్ డైరెక్టర్గా జంట పోస్టుల్లో ఉన్న వెంకటరెడ్డిపై రాష్ట్ర ప్రభుత్వం వేటు వేసిన విషయం తెలిసిందే. ఆయన డిప్యుటేషన్ కాలం మరో నెల వరకు ఉన్న గనుల శాఖ నుంచి తప్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే ఏపీ ఎండీసీ ఆఫీసును పూర్తిగా పోలీసుల నియంత్రణలోకి తీసుకుని వచ్చింది. కార్యాలయంలోని అన్ని విభాగాలను పోలీసులు పరిశీలన చేసి పూర్తిగా స్వాధీనంలోకి అయితే తీసుకున్నారు. గతంలో ఆరోపణలు, కార్యాలయంలో కీలకమైన ఫైళ్లు, హార్డ్ డిస్క్లు, ఇతర సమాచారం బయటకు వెళ్లకుండా ఉండేందుకు ఆ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిసింది. ప్రభుత్వం ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకునే వరకు ఆఫీసు మూసే ఉంటుందని ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు గనుల శాఖ డైరెక్టర్గా ఎండీసీ, అలాగే ఎండీగా యువరాజ్ శనివారం బాధ్యతలు అయితే స్వీకరించడం జరిగింది. ఇక ఏపీఐఐసీ భవనంలోని తన కార్యాలయంలో గనుల శాఖ అధిపతుల సమక్షంలో అయితే ఛార్జ్ తీసుకుంటున్నారు. ఆ సమయంలో వెంకటరెడ్డి లేకపోవడంతో జాయింట్ సంతకానికి బదులుగా యువరాజ్ ఒక్కరే సంతకం చేశారు. అనంతరం గనుల శాఖ కార్యకలాపాలు చేపట్టిన ప్రాజెక్టులు, అలాగే కీలక అంశాలపై 2 గంటల పాటు సమీక్ష నిర్వహించారు. అలాగే విచారణ దిశగా మరోవైపు అయితే ఏపీ స్టేట్ ఫైబర్నెట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్గా, రాష్ట్ర పరిశ్రమల శాఖలో ఇప్పటి వరకు ఎండీగా వ్యవహరించిన ఎం మధుసూదన్ రెడ్డిపై ప్రభుత్వం వేటు వేసింది. ఆయనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీకి అయితే రిపోర్టు చేయాలని ఆదేశించింది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఫైబర్నెట్ స్కామ్ జరిగిందంటూ జగన్ సర్కార్ తప్పుడు కేసులు పెట్టి పలువురు మాజీ అధికారులను అరెస్టు చేయించడంతో పాటు చంద్రబాబు పైన కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇప్పుడు ఆ తప్పుడు కేసుకు సంబంధించి కీలక ఫైళ్లతో పాటు గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో సాగించిన చీకటి కోణ వ్యవహారాలపై కూడా మాయం చేశారన్న ఆరోపణలు అయితే ఇప్పుడు వచ్చాయి. సో ఈ విధంగా అయితే జరుగుతోంది.